నెల ప్రారంభంలో ఉన్నాం కదా మనం. నెల ప్రారంభంలో ఎన్ని ఖర్చులు ఉంటాయి మనకి? ఇంటద్ది, పాల ఖర్చు, బియ్యం, రేషను, కాయగూరలు, వాటర్, కరెంటు బిల్లు. ఈ మధ్యన ఈఎంఐ అని చెప్పి కొత్తగా ఒకటి వచ్చింది. డబ్బులు తీసేసుకుంటాం, నెల ప్రారంభంలో ఈఎంఐ కట్టాలి. అదంతా కట్టేపాటికి మన చేతులు ఎంత ఉంటుంది? మనం నెలంతా కష్టపడి సంపాదించింది నెల ప్రారంభంలోనే అయిపోతుంది. వెనకాల చూస్తే బోలెడంత ఖర్చు, పిల్లలకి ఫీజు. ఈ పక్కన చూస్తే నెలలో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అటు ముందుకి వెళ్ళలేం, ఇటు వెనక్కి వెళ్ళలేం. అగమ్య గోచరంగా గమ్యం తెలియకుండా ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ ముందు సమస్య ఉందా, నీ వెనక సమస్య ఉందా, నీ చుట్టూరు సమస్య ఉందా, భయపడకు. నీ సమస్యని 2 పాయలుగా చేసి నీ సమస్య నుంచి నీకు దారి కల్పిస్తానంటున్నాడు.